గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు లంచ్లో దోసకాయ పప్పు, వైట్ రైస్, గొట్టాలు. ఇది మా లంచ్ ఈరోజు. నాకైతే 10 రోజు నుంచి పనే లేదు, పని లేకపోయినా ఇబ్బంది లేదు, భగవంతుడి దేవుడు జరిగిపోతుంది. మన అభిప్రాయాన్ని కానీ మనం ఎవరైనా అడిగినప్పుడు చెప్పామంటే మన పక్కన ఉండేవాళ్ళు మన శత్రువులు అయిపోతారు. అంటే నీ అభిప్రాయాన్ని చెప్పకుండా నీ మనసులో దాచుకున్న చెప్పు అందరు నీ వెంట ఉంటారు. నువ్వేదైతే స్వతంత్రంగా నీ నిర్ణయాన్ని చెప్పావంటే అప్పుడే నీ శత్రువులు అవుతారు. అంటే సమాజానికి మనం ఎప్పుడు లొంగి ఉండాలి, వంగి ఉండాలి, అణిగి మరిగి ఉండాలి. అలా ఉన్నప్పుడే సమాజానికి మనం నచ్చుతాం. అంటే వాళ్ళకి నచ్చిన విధంగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మన మనసాక్షి చంపుకోవాలి కదా. నష్టం జరిగినా కష్టం జరిగినా మన అభిప్రాయం మనం చెప్పాలి. అలా అభిప్రాయం చెప్పినందుకు నాకు 5 సబ్స్క్రైబర్ పోయారు. అయినా డోంట్ వరీ. నీ అభిప్రాయం నువ్వు చెప్పు, నీతో ఉండే వాళ్ళే నీతో ఉంటారు. థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంత తొందరగా చాలా టైం ఉంటుంది దాంట్లో. ఆ పప్పు నేను చేసిన ఎలా అని చెప్తున్నాను ఒక ముద్ద తిని. ఇదేంటంటే షార్ట్ వీడియో మనం ఎంతసేపు పెట్టుకోవచ్చు. పప్పు అయితే సూపర్గా ఉంది. నేను చేశానా? నేను చేసింది కాదు, అన్నీ అందించాను. అమ్మ చేయించాను, ఎందుకంటే డాక్టర్ చెప్పింది వంట చేసుకోమని. పైగా నేను చేస్తే నువ్వు తినవు కదా, ముందు నువ్వు తిని ఆరోగ్యంగా ఉండాలిగా, అందుకోసం అన్నీ అక్కడ నుంచి అన్నీ అందిస్తే అమ్మ చేసింది. అది బాయ్. అర్థమైందిగా? మీ అభిప్రాయాన్ని సొంతంగా మీరు ఎప్పుడైతే ఎలపిస్తారో అప్పుడు మీకు అసలైన మీ పక్కన ఉండే వాళ్ళు ఎవరో దాని వల్ల అర్థమైంది.